కథ సహనం. రచన సావిత్రి కోవూరు. చదువుతున్నది ఆర్జే సీతామహాలక్ష్మి. ఇదిగో నిన్నే ఏం వెలగబెడుతున్నావు లోపల అని అన్నాడు వేణు. ఏంటి, వస్తూనే ఉన్నాను కదా, ఏం కొంపలు మునిగిపోతున్నాయ్, అంత గట్టిగా అరుస్తున్నారు అని అంది కరుణ. ఆ జవాబు, ఆ చెప్పే పద్ధతి విని ఆశ్చర్యపోయాడు వేణు. రోజూ తను పిలవగానే ఎంతో వినయంగా జవాబు చెప్పేది. అలాంటిది ఈరోజు ఏమైంది? జవాబు అంత పెళసరంగా, ఏ కోశాన మర్యాదన్నది లేదు అని అనుకున్నాడు వేణు. ఈ జవాబు కొత్తగా ఉండడం వల్ల వేణుకు మింగుడు పడటం లేదు. ఆశ్చర్యం నుండి తేరుకుని, ఏంటి రోజురోజుకు మర్యాద తగ్గిపోతోంది నేనంటే అని అన్నాడు మళ్ళీ. తెలుసుకున్నాను, అంత మర్యాద ఇవ్వదగిన మనుషులు ఎవ్వరూ ఇక్కడ లేరని అని అంది కరుణ నిర్లక్ష్యంగా. అదేంటి, ఊరుకున్న కొద్దీ మాటలు మితిమీరుతున్నాయ్, జాగ్రత్త అని అన్నాడు వేణు. వేణుకి ఈరోజు భార్య ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. పెళ్లైన ఈ 5 ఏళ్లలోనూ తాను పిలిచాడంటే ఎంత పనిలో ఉన్నా గబగబా వచ్చి తనకేమి కావాలో శ్రద్ధగా కనుక్కుని ఎంతో ప్రేమగా చేసేది. తను ఎంత కటువుగా మాట్లాడినా మౌనంగా వెళ్ళిపోయేది. కాని ఒక్క మాటకు ఎదురు చెప్పేది కాదు. సరేలే కాని ఇంతకు పిలిచింది ఎందుకో తొందరగా సెలవిస్తే విని తరిస్తాను. మా నాన్న వచ్చే టైం అయింది, ఆయన వచ్చేసరికి లోపలికి వెళ్ళి వంట చెయ్యాలి అని అంది కరుణ. ఓహో, ఎందుకో అంత హడావిడి? మీ నాన్న పెద్ద మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? ఆయన వచ్చేసరికి రెడీగా వండి వడ్డించడానికి అని అన్నాడు వేణు. మా నాన్న మినిస్టరు కాడు, ప్రైమ్ మినిస్టరు కాడు, ఎవరిపైన ఆధారపడని ఆత్మగౌరవం గల మనిషి, కూతురుపైన అమితమైన ప్రేమగల ఓ కష్టజీవి అని అంది కరుణ. ఒప్పుకుంటున్నాను, మీ నాన్న ఒక గొప్ప మహానుభావుడని, నీ ఒక మహనీయురాలువని అని అన్నాడు వేణు. ఇదిగో, మీకు 100 సార్లు చెప్పాను, నన్నేమైనా అనండి కాని మా నాన్ననేమన్నా అంటే మాత్రం ఇప్పుడిచ్చే కాస్తో కూస్తో మర్యాద కూడా దక్కదు. ఏమనుకుంటున్నారో అని అంది కరుణ. అదేంటే, ఈరోజు నీకేమైనా పూనిందా? మాటకు మాటకు వాగుతున్నావ్ అని అన్నాడు వేణు. పెళ్లైనప్పటి నుండి భయపడుతూ వినయంగా మాట్లాడే భార్య ఈరోజు పద్ధతి మార్చి మాట్లాడేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు వేణు. ఇదిగో, మీ నాన్న రాగానే కబుర్లో పడి 5 లక్షల సంగతి మర్చిపోకు అని అన్నాడు మళ్ళీ. 5 లక్షలా? 5 లక్షలెక్కడివి? మీరు దాచిపెట్టుకున్నారా మా నాన్న దగ్గర అని అంది కరుణ. అదేంటే, కొత్తగా మాట్లాడుతున్నావ్? మీ నాన్నప్పుడు కట్నంలో 5 లక్షలు తక్కువ ఇచ్చి తర్వాతిస్తాను అని చెప్పాడా లేదా? పెళ్ళై 5 ఏళ్లైనా ఇవ్వనే లేదు. ఈరోజు ఎలాగైనా అడిగి తీసుకురా అని అన్నాడు వేణు. ఇదిగో మిస్టర్, మా నాన్న ఇచ్చేదంతా ముందే ఇచ్చేశాడు. మీరే మా చెల్లి పెళ్లికి 5 లక్షలు ఇవ్వాలన్నారు. మా నాన్నేమీ ఇస్తానని మీతో చెప్పలేదు. అయినా మా నాన్న కోట్ల రూపాయలు విలువ చేసే తన ఇల్లు అద్దెకిస్తే బోలెడంత అద్దె వస్తుంది. అయినా మీరు కనీసం ఇల్లు వాకలి కూడా సంపాదించలేని అసమర్థులని మా నాన్న తన ఇంటిని మనం ఉండడానికిచ్చాడు. ఊర్లో పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుని పండించే పంటనంతా అమ్మి ఆ డబ్బులను మీ చేతిలోనే పోస్తున్నాడు. ఎందుకంటే మీకు ఎక్కువ డబ్బిస్తే మీరు సంతోషపడి నన్ను సంతోషపెడతారని వెర్రి ఆశ మా నాన్నకు. కాని ఇన్నేళ్లుగా ఆయన రెక్కల కష్టం మహారాజులాగా అనుభవిస్తూ కూడా నన్ను టార్చర్ చేయడం ఆయన సహించలేకపోతున్నాడు. మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు, సంసారం సక్రమంగా సాగాలి అంటే సహనంతో ఉండాలమ్మా అని. మా నాన్న చెప్పడం వల్లనే ఇన్నాళ్లు మీరు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎంత చులకనగా చూసినా, మా నాన్నకు గౌరవం ఇయ్యకపోయినా మీరే తెలుసుకుంటారలే, ఎప్పటికైనా మీరే మారతారని ఇన్ని రోజులు ఓపిగ్గా ఎదురుచూశాను. ఈ 5 ఏళ్లలో నేను మా నాన్న మీ వల్ల అనుభవించిన అవమానాలు చాలు. దేనికైనా ఒక హద్దనేదుంటుంది. ఈరోజు నిర్ణయించుకున్నాను, ఇక మీ దుర్మార్గానికి చెక్ పెట్టాలని. రూంలో వేసి కొడితే పిల్లైనా ఎదురు తిరుగుతుంది. ఇన్ని రోజులు నోరు విప్పకుండా మీరు ఏం మాట్లాడినా విననట్టు మీరొక మహారాజు, నేనొక దాసిదాన్లా అన్ని టైంకి అమరుస్తుంటే ఆ విలువ మీకు తెలియలేదు. ఇక ఆ పాత కరుణ మారిపోయింది. మిమ్మల్ని ఒక ఆటాడించే కరుణ వచ్చింది. జాగ్రత్త, మీకిష్టముంటే ఉండండి, లేదంటే దిక్కున చోటకి పోండి. నేను నా కొడుకు మా నాన్నింట్లో మహారాజులా బ్రతుకుతాం అని అంది కరుణ. అది కాదు కరుణ, నేనేమన్నానిప్పుడు? మీ నాన్న కోసం నన్ను వదులుకుంటావా అని అన్నాడు నెమ్మదిగా వేణు. లేకపోతే మా నాన్న నీ వయసులో అంత క్షోభకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అసలు ఆయన మీపైన ఆధారపడి బ్రతకటం లేదు, అంత దీనంగా బ్రతకడానికి. నా సుఖం కోరి అలా బ్రతుకుతున్నాడు. ఆయనను ఇక ముందు ఏ చిన్న బాధకు గురిచేసినా మీరు నాకు అక్కర్లేదు అని అంది కరుణ. అప్పుడే వరదారావు పొలంలో పండిన కూరగాయలు, నెయ్యి, పాలు తీసుకుని లోపలికి వచ్చాడు. ఆయన రాగానే బాగున్నావా బాబూ అని అల్లుడిని పలకరించాడు. బాగానే ఉన్నాను.
అని ఎంతో వినయంగా చెప్పి వెంటనే చెప్పులు వేసుకుని బయటికి వెళ్లి ఆ ఊర్లోనే ఉన్న చెల్లెలింటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టడానికి చెయ్యెత్తుతుండగా లోపల నుండి చెల్లెల భర్త మాధవ్ మాటలు గట్టిగా వినిపించేసరికి అలాగే ఆగిపోయాడు వేణు. ఇదిగో మమత, ఇన్ని రోజులైంది మన పెళ్ళయి, ఇంకా నీకు వంట చేయడం రాలేదు. నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. రోజూ నేనే వంట చేస్తున్నాను. కనీసం ఇల్లు నీటిగా పెట్టుకోవడం కాని, నువ్వు నీటిగా ఉండడం కాని లేదు. కనీసం ఇంటికి వచ్చిన వాళ్లతో మర్యాదగా మాట్లాడడం కూడా రాదు. వచ్చిన వాళ్లతోనే కాదు, నాతో కూడా రఫ్గా మాట్లాడతావు. ఎంత చెప్పినా నువ్వు మారటం లేదు. ఎప్పుడూ టీవీ చూస్తూ కూర్చుంటావు. నేనాఫీస్ నుండి వచ్చినాక కనీసం ఒక్కరోజైనా ఒక కప్పు టీ కూడా పెట్టివ్వలేదు ఇప్పటివరకు. అసలు నిన్ను మీ అన్నయ్య ఎలా పెంచాడు? అవున్లే, ఆయనకే మంచి మర్యాద తెలియదు, నీకేం నేర్పుతాడు? ఏమన్నా అంటే నోరు పెద్దగా చేసి ఊరందరికీ వినిపించేలాగా అల్లరి చేస్తావు. అందుకే ఇన్ని రోజులు నోరు మూసుకుని మొత్తం పనులు చేస్తూ నీకూడా చేసి పెడుతూ లాక్కొచ్చాను. ఇక ఇప్పుడు నాక్కూడా సహనం నశించిపోయింది. నిన్ను భరించడం నా వల్ల కాదు. మీ అన్నయ్యకు చెప్పి నిన్ను తీసుకెళ్ళిపోమని చెప్తాను. అయినా మీ అన్నయ్యకు కూడా ఒక ఇల్లనేది లేదు కదా, నిన్నెక్కడికి తీసుకెళ్తాళ్లే? ఉద్యోగం పోయి 2 సంవత్సరాలైనా మళ్లీ ఉద్యోగం వెతుక్కోకుండా హాయిగా ఆ ముసలాయన్ని మీ వదిన్ని బెదిరించుకుని సోమరిలా కాలం గడుపుతున్నాడు. పాపం, వాళ్ళు ఎలా భరిస్తున్నారో మీ అన్నయ్యని. మీ ఇద్దరూ ఒకటే టైప్ అన్నమాట. అదంతా నాకెందుకు గాని, రేపు మీ అన్నయ్య దగ్గరికి వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో నాకు తెలియదు. తర్వాత డైవర్స్ పేపర్స్ పంపిస్తాను, రెడీగా ఉండు అని అన్నాడు మధు. ఏంటి, డైవర్స్ పేపర్స్ పంపిస్తావా? ఇదేమైనా పిల్లల ఆట అనుకుంటున్నావా? ఎలా ఇస్తావో డైవర్స్ నేను చూస్తాను. నాకు వంట రాదు, మాట్లాడటం రాదు. టీవీ అంటే నాకు చాలా ఇష్టం. అయినా నీవు డైవర్స్ అన్నావంటే నీవే నన్ను హెరాస్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చి నిన్ను 30 తిప్పలు పెడతాను, జాగ్రత్త అని అంది గట్టిగా మమత. నీకెలా డైవర్స్ ఇవ్వాలో నేను సాక్ష్యాలతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నాను. నువ్వు ఏం చెప్పినా ఎవరూ నమ్మకుండా నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరితో ఏం చెప్పినా, ఎంత మొత్తుకున్నా ఏమీ చేయలేవు. బుద్ధుంటే కనీసం ఇప్పటినుండైనా చక్కగా నడుచుకో అని అన్నాడు గట్టిగా మధు. బయట నుండి ఈ మాటల్ని వింటున్న వేణు మాట్లాడకుండా వెనుదిరిగాడు. ఇంటికి వచ్చి పడుకుని మధు అన్న మాటల గురించి ఆలోచించసాగాడు. మొదట కొంచెం కోపం వచ్చినా అతను అన్న మాటలు కరెక్టే కదా అనుకున్నాడు. ఇన్ని రోజుల నుండి పైసా సంపాదించకపోయినా సకల మర్యాదలతో ఆదరిస్తున్నారు తన భార్య, మామగారు. కాని తన చెల్లిని అంత మంచిగా చూసుకునే భర్తను గడ్డిపోచకన్నా తేలిగ్గా తీసిపడేస్తుంది. ఇలా ఆలోచిస్తున్న వేణుకి తన కర్తవ్యం ఏంటో తెలిసింది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కరుణను తమకు ఏ విషయంలోనూ సరితూగకపోయినా తన కూతురు ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో 2 ఏళ్లుగా ఒక పైసా సంపాదన లేకున్నా అల్లుడు హోదా ఏమాత్రం తగ్గించకుండా సకల మర్యాదలతో ఇన్ని రోజులు పోషించిన మామగారిని జలగలాగా పీడిస్తూ బాధపెడుతున్నా ఒక్క మాట కూడా అనడం లేదు. వయసు మీద పడ్డా ఇంకా కూతురు సుఖం కొరకు అహర్నిశర్లు కష్టపడుతున్న ఆ పెద్దాయన పట్ల తను ప్రవర్తించిన తీరును తలుచుకుంటే తనపై తనకే అసహ్యం వేస్తుంది వేణుకి. తన భార్య అంత చదువుకుని ఉద్యోగం చేస్తూ ఇంట్లో పనులన్నీ చెక్కపెట్టుకుని ఇంటిని అద్దంలా నీటిగా ఉంచుతూ చంటి పిల్లవాణ్ణి బాధ్యతంతా తనే మోస్తూ కూడా ఒక్కనాడు తనను విసుక్కోకుండా ప్రేమగా చూసుకున్నది. ఇన్ని రోజులకు సహనం నశించడం వల్ల తన తండ్రిని మర్యాద లేకుండా మాట్లాడినందువల్ల కోపం వచ్చి తన దారి తనను చూసుకోమని చెప్పింది. దీనంతటికి తన సోమరితనమే కారణం. అంతేకాకుండా తోటి మనుషులన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భార్య పట్ల, మామగారి పట్ల తాను ప్రవర్తించిన తీరు ఒక కారణం. ఈ విధంగా ఆలోచిస్తున్న వేణుకు తన కళ్ళకి కమ్మిన పొరలు మెల్లగా కరిగిపోసాగాయి. వెంటనే భార్య దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని, నన్ను క్షమించు కరుణ, నీ గొప్పతనం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు మునుపటిలా ప్రవర్తించను. వెంటనే ఏదైనా ఉద్యోగం వెతుకుని సాధ్యమైనంత వరకు నిన్ను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను. మామయ్య గారిని ఇక నుంచి కష్టపెట్టకుండా నా కన్న తండ్రిలా చూసుకుంటాను. నన్ను నమ్ము అని అన్నాడు. మరుసటి రోజు నుండి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతను అన్న మాటలు విన్న కరుణ, వరదారావు కొండంత భారం దిగిపోయినట్లు మనసు తేలికై హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నాన్నా, ఈయన ఇంత తొందరగా మారతాడు అని అనుకోలేదు. మనం చెప్పినట్టుగా మధు, మమతలు బాగానే బుద్ధి చెప్పినట్టున్నారు అని అంది కరుణ. మరి ఏమనుకున్నావమ్మా? మధు, మమత నా కష్టం చూడలేక నాకు మాట ఇచ్చారు. వేణుకు ఉద్యోగం చేయకుండా సోమరిగా ఉండడం అలవాటైతే చాలా కష్టమని, తాము ఎలాగైనా మారుస్తామని చెప్పారు.
వాళ్ళు అన్నట్టుగానే వేణుకు బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపించినట్టున్నారు అని అన్నాడు సంతోషంగా వరదారావు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో సిరీస్లో.